హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ మహేష్ని. ప్రజెంట్ వచ్చేసి మనకి ఈరోజు కాల వర్క్ వచ్చిందనమాట. దాదాపు 5-6 రోజులు అవుతుంది మనం ఈ కాల వర్క్ ముట్టుకోక. ఓకే, ఈరోజు మన కాల వర్క్ వచ్చేసింది. మనకి చాలా దూరం ఉంది జర్నీ కూడా, వర్క్ కూడా చాలా గంటలు పడుతుంది అన్నారు. ఓకే, సంతోషంగా చేసుకుని వచ్చేద్దాం అండి. అన్ సీజన్లో మనకు వర్క్ దొరకడం అంటే చాలా నయం కూడా, ఎందుకంటే ఓనర్కి ఇలాంటి వర్కుల కోసమే ఎదురు చూస్తూ ఉంటారు. మనకి ఈఎంఐలు అనేది చేసి జేసీబీ ఆపరేటర్ల శాలరీ అనేసి ఇబ్బంది కదండి, దాని గురించి ఇలా అనమాట. మంచిది అనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మనం వర్క్లోకి వెళ్ళిపోదాం. చూడండి రోడ్ ఎలా ఉందో, మొత్తం గుంతలు గుంతలు అనమాట. ఇప్పుడు చాలా దూరం వచ్చి ఇప్పటికి ఇంకా చాలా దూరం వెళ్ళాలి. మొత్తం గుంతలు అంటే ఈ రోడ్లో మాకు ఏంటంటే వర్క్ చేసే కంటే కూడా జర్నీకే ఒళ్ళంతా బాగా ఇబ్బందిగా అనిపిస్తుంది. అంటే ఒళ్ళంతా గుల్ల అయిపోతుంది అనమాట చెప్పు తెలుసుకుంటే. అది తెలిసిన కాడికి కాలం పెద్ద కాలం అని చెప్పారు. నేను నా పక్కన ఉన్న సైడ్ అదే కాలం అనుకుంటా. కాకపోతే ఎంతవరకు తీయాలో తెలీదు, ఇంకా దూరం వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత వర్క్ కంటిన్యూ చేయాలి. హాయ్ ఫ్రెండ్స్, మొత్తానికి అయితే వర్క్ దగ్గరకు వచ్చాను. చూడండి మొత్తం ఎలా ఉందో, గట్టి బాగా పట్టేసింది అనమాట. చాలా ఇబ్బందిగా ఉంది ఫ్రెండ్స్, ఎందుకంటే అటు పక్క రోడ్డు, అటు పక్క పొలాలు ఏంటంటే గట్టి బాగా పట్టేసింది. దీనివల్ల కాలువలో నీళ్ళు బారట్లేదని చెప్పేసి ఇలా కాలువ తిప్పిస్తున్నారు. ఓకే, వీడియో కంటిన్యూ చేసుకుంటా వెళ్ళిపోదామండి. ఫస్ట్ టైం కనుక మన వీడియో ఎవరైనా చూస్తే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. వీడియో కనుక నచ్చితే పెట్టుకుంటు పో, బొచ్చి బొచ్చా చౌరాగా వేసుకుంటు పో. గట్టి వరకు చాలు, గట్టి కాకుండా గట్టి ఇస్తున్నాయి కదా ఒప్పాలంటుంది. బాగుంది, 3 రోజులు వెళ్తే బొప్పర్లేదు.
చూసారుగా ఫ్రెండ్స్, కరెంటు వైర్లు మనకి మిషన్కి చాలా దగ్గరలో ఉన్నాయన్నమాట. చాలా జాగ్రత్తగా ఉండాలండి. అజాగ్రత్తతో ఉంటే మాత్రం ప్రమాదం జరుగుతుంది. మనకి ఏంటంటే మీటర్ గ్యాప్లో ఉన్నా సరే మనకి కింద నేల అనేది కొంచెం మాకు మిషన్తో వరకు తడి అనేది ఉంది కాబట్టి తొందరగా పాస్ అవుతుంది, కరెంటు పాస్ అవుతుంది. అందుకని మేము దూరం పెట్టుకున్నామండి. ఇలాంటి కరెంటు వైర్ల దగ్గర మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రమాదం జరిగిన తర్వాత మాత్రం కోలుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. దేని చూసేదా అది ఏమన్నా అవసరం ఏం లేదు. మనకి కాలువ వెడల్పడం వల్ల మనకి బండి అనేది జారిపోతుంది. అటు అంచు అనేది అందక ఆ బరువు కూడా బండి అనేది కాలువలో జారిపోతూ ఉంది. కొంచెం ఇబ్బందిగా ఉంది. తప్పదు ఫ్రెండ్స్, కంటిన్యూ చేద్దామండి అలానే.
హాయ్ ఫ్రెండ్స్, మొత్తానికి అయితే వర్క్ అయితే కంప్లీట్ చేసుకున్నాను. కొంచెం ఇబ్బంది పెట్టారు రైతులు స్పీడ్ చేయాలని చెప్పేసి. అది స్పీడ్గా అవ్వదండి, ఎందుకంటే గడ్డి బాగా పట్టేసింది. అవతల అడ్డు నుంచి యువతలకు తీయాలన్నమాట. వెడల్పు ఎక్కువ ఉంది. దానివల్ల ఏంటంటే బండి నేను అప్పటికి కేబీసీ జరుపుకున్నాను. వెడల్పు ఉండేసరికి మనకి తీయడానికి ఇబ్బందిగా అనిపించింది. గడ్డి బాగా పట్టింది అనమాట. ఆ బరువుకి ఏంటంటే బండి జారిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోండి.